హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు నాగరాజు స్టడీ సర్కిల్. ఒకసారి స్పోకెన్ ఇంగ్లీష్ గురించి ఒక చిన్న టాపిక్ అండ్ దే ఆర్ లెర్నింగ్ ఇంగ్లీష్. వాళ్ళు ఇంగ్లీష్ నేర్చుకుంటున్నారు. ఆర్ దే లెర్నింగ్ ఇంగ్లీష్? వాళ్ళు ఇంగ్లీష్ నేర్చుకుంటున్నారా? వేర్ ఆర్ దే? వేర్ ఎక్కడ నేర్చుకుంటున్నారు? వై ఎందుకు నేర్చుకుంటున్నారు? వెన్ ఎప్పుడు నేర్చుకుంటున్నారు? హౌ ఎలా నేర్చుకుంటున్నారు? అంటే వేర్ ఆర్ దే లెర్నింగ్ ఇంగ్లీష్? వేర్ ఎక్కడ నేర్చుకుంటున్నారు? వై ఆర్ దే లెర్నింగ్ ఇంగ్లీష్? ఎందుకు నేర్చుకుంటున్నారు? వెన్ ఆర్ దే లెర్నింగ్ ఇంగ్లీష్? ఎక్కడ ఎప్పుడు నేర్చుకుంటున్నారు? హౌ ఆర్ దే లెర్నింగ్ ఇంగ్లీష్? ఎలా నేర్చుకుంటున్నారని చెప్తున్నాం. ఒకవేళ ఈ సబ్జెక్ట్లో కనుక మనం చేంజ్ చేసినాం అనుకోండి, దే బదులు దే అనే థర్డ్ పర్సన్ ఫ్లోరల్, యూ తీసుకుంటున్నాను సెకండ్ పర్సన్ ఫ్లోరల్. యూ తీసుకుంటే ఒకసారి చూడండి, యు ఆర్ లెర్నింగ్ ఇంగ్లీష్. నువ్వు ఇంగ్లీష్ నేర్చుకుంటున్నావు. ఆర్ యూ లెర్నింగ్ ఇంగ్లీష్? నువ్వు ఇంగ్లీష్ నేర్చుకుంటున్నావా? వై ఆర్ యూ లెర్నింగ్ ఇంగ్లీష్? వెన్ ఆర్ యూ లెర్నింగ్ ఇంగ్లీష్? హౌ ఆర్ యూ లెర్నింగ్ ఇంగ్లీష్? వేర్ ఆర్ యూ లెర్నింగ్ ఇంగ్లీష్? అంటే ఎక్కడ నేర్చుకుంటున్నావు, ఎందుకు నేర్చుకుంటున్నావు, ఎలా నేర్చుకుంటున్నావు, అలా అనే క్వశ్చన్స్ అడుగుకుంటూ ఉంటాం. అంటే ఇలాంటి సబ్జెక్టులు మనకి ఎన్ని ఉన్నాయంటే 7 సబ్జెక్ట్స్ ఉంటాయి. ఈ 7 సబ్జెక్టుల్లో ఈచ్ వన్ ద 1 2 3 4 5 6 సెంటెన్సెస్ ఉన్నాయి. 7 into 6 is 42 సెంటెన్స్. ఒక్క సెంటెన్స్ నీకు రాయగలిగితే 42 సెంటెన్స్ రాయగలుగుతావు. ఇలా ఒక సబ్జెక్టును ఒక వర్బును మార్చగలిగితే నువ్వు ఎన్ని సెంటెన్స్ అయినా రాయగలుగుతావు. అలా వర్బుస్ మార్చాలి అంటే వర్బు మీకు తెలియాలి. ఆ వర్బ్స్ నేను లవ్ స్టోరీ తోటి ఒక మంచి వర్క్ ఫామ్ తీసుకొని వచ్చాను. సెకండ్ పార్ట్ కూడా తీసుకొస్తాను. ఫస్ట్ పార్ట్ అనేది థర్డ్ వీడియోలోనే ఉంది. అది ఖచ్చితంగా వింటే సరిపోతుంది అంటే స్టోరీలో ఉన్నది. అది విని ఒకసారి ఇలా వర్బ్ ఈ స్ట్రక్చర్ని మీరు ఫాలో అయితే ఈజీగా ఇంగ్లీష్ రావడానికి ఆస్కారం ఉంటుందని. థ్యాంక్ యూ వెరీ మచ్. ఎవరికైనా నచ్చితే షేర్ చేయండి, ఎవరికి అవసరం ఉంటే వాళ్ళకి పంపించండి. థ్యాంక్ యూ.